ముందు అసలు స్నానం చేయడానికి ఒక విధి ఉంది. ఆ స్నానం చేయడానికి విధి ఏమిటి అంటే, మనకి పొద్దున్నే అభ్యంగ స్నానం సాధారణంగా చతుర్దశి అమావాస్య రోజుల్లో చేయకూడదు. కానీ ఇక్కడ వచ్చేటప్పటికి అభ్యంగ స్నానం కూడా ఉందమ్మా. ఈ అభ్యంగ స్నానం చేయటం ముందు నెత్తి మీద నువ్వుల నూనె పెట్టుకుంటాం. నువ్వుల నూనెలో లక్ష్మీ అమ్మవారు ఉంటుంది, లక్ష్మి వస్తుంది. అట్లాగే క్రిమి సంహారము అనేటటువంటిది క్రిములన్నిటినీ కూడా చంపేస్తుంది. ఇలా పెట్టిన తర్వాత ఒక దీపాన్ని వెలిగించి మొత్తము ఇట్లా చూపించాలి, కుంకుమ పెట్టి దీపం చూపించిన తర్వాత నెత్తి చుట్టూతా మనకి చిన్న చిన్న ఈ దీన్ని ఏమంటారంటే వడ్ల గింజల్లాగా ఉండి మన ఒంటికి అతుక్కుంటూ ఉంటాయి. మనం ఎప్పుడైనా తుప్పల్లో నడిస్తే ఉత్తరేణి అంటారు దాన్ని. ఈ ఉత్తరేణి ఆకుల్ని చెట్టుని తీసుకురావాలి. పల్లెటూరు వాళ్ళైతే అట్లా చక్కగా నాగలితోటి మూలం తీసినటువంటి ఉత్తరేణి వేర్లున్నది తెచ్చుకొని అది తల చుట్టూ తిప్పుకుంటే పీడలు మొత్తము పోతాయమ్మా. మొత్తం పీడలు పోయి అభ్యంగ స్నానము అనేటటువంటిది ఖచ్చితంగా నరక చతుర్దశి రోజు చెయ్యాలి అని చెప్తారు. దీనికి కారణము చంద్రుడి యొక్క అపారమైనటువంటి శక్తి ఈ చతుర్దశికి ఈ అమావాస్య నుంచి ఇంకా ఆరంభమై విస్తృతంగా చంద్రశక్తి చంద్రకిరణాలు భూమికి బాగా అందుతాయి. కాబట్టి దీన్ని ప్రత్యేకంగా చెప్తారు. అయితే అది నువ్వు అడిగినటువంటిది శ్లోకం ఏమైనా చెప్పాలా అని అడిగావు. శ్లోకం ఏమిటయ్యా అంటే, ఆ చేసేటప్పుడు శీతలోష్టే సమాయుక్త సకంటక దళాన్విత హరపాపం అపామార్గ భ్రామ్యమాన పునః పునః అంటే చక్కగా అది చెప్తూ మళ్ళీ మళ్ళీ చుట్టూ ఇట్లా తిరుగుతూ ఉండాలని ఆ ఉత్తరేణి వృక్షాన్ని మనం అలా తిప్పుతూ చేసుకొని స్నానం చేస్తాము. దాన్నే మనకి ఈ ఉత్తరేణి ఆకులతోటి చేసేటటువంటి స్నానం అంటారు. ఆ తర్వాత కొత్త బట్టలు వేసుకోవాలి. కొత్త బట్టలు కాదు, ముందు యమతర్పణాలు వదులుకోవాలి. ఆ తర్వాత సాధారణంగా చతుర్దశి అమావాస్యల్లో కొత్త బట్టలు వేసుకోగానే ఆశ్వేజ మాసం చతుర్దశి ఆశ్వేజ మాసం అమావాస్య మాత్రం ఖచ్చితంగా కొత్త బట్టలు వేసుకోవాలి. పిండి వంటలు చేసుకొని తినాలి. కొన్ని టపాకాయల్ని కాల్చాలి. ఆ కాల్చేటప్పుడు ఒక్కొక్క టపాకాయ పేలుతూ ఉంటే అదిగో చూసావారా నరకాసురుడి యొక్క సేనాధిపతి అయిన మురాసురుడు ఢామ్ అని చచ్చిపోయాడు, వాడు పెద్దగా కేక పెడుతూ అరుస్తూ అని ఆ వచ్చేటటువంటి చప్పుళ్ళు ఒక్కొక్క రాక్షసుడు చచ్చిపోయేటప్పుడు అరుస్తున్నటువంటి చప్పుళ్ళుగా మనం ఆనందాన్ని ఆస్వాదించి ఆ ఘట్టాన్ని మొత్తం బుద్ధిలోకి తెచ్చుకోవాలి. అలా దీపారాధన సాయంత్రం చేసుకోవాలి. మళ్ళీ మరుసటి రోజున దీపావళి రోజు కూడా ఇదే తంతు ప్రకారం చేసుకుంటూ వెళ్ళాలి. కాబట్టి నరక చతుర్దశి స్నానము ఇలా ప్రత్యేకంగా చేయాలి. ఈ విధంగా నరక చతుర్దశి నాడు గనక శ్లోకం చెప్పి ఎవ్వడు స్నానం చేస్తాడో వాడి పీడలు మొత్తము తొలగిపోతాయి, పీడలు మొత్తము దూరం అవుతాయమ్మా. అంటే ఖచ్చితంగా ప్రతి మనిషికి పీడ ఉంటుంది. ఈ పీడ అనేది ప్రతివాడికి లేకపోతే మనకి ఇన్ని కష్టాలు పడాల్సిందే ఉంది. ఈ పీడ పోవాలి అంటే ఉత్తరేణితోటి తిప్పి దీపం చుప్పి కనుక తెస్తే ఎలాంటి పీడైనా దూరం అవుతుంది. ఇలా చెయ్యకపోతే ఆ పీడలు అలాగే మనల్ని ఆశ్రయించి ఉంటాయి.